మంచులో అద్భుతమైన వాలీబాల్ ప్రాక్టీస్ అండి. ఎక్స్ట్రార్డినరీగా ఉంటది. నెక్స్ట్ పోలార్ బేర్స్ తోటి ఎంతో ప్రశాంతంగా తీసుకున్న పిక్చర్స్ అనమాట. ఏవి కూడా ఫోటోకి స్టిల్స్ ఇచ్చిన విధానం అనమాట. ఓకే. హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సువర్ణ. ఈరోజు మీకు ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వ్లాగ్‌తో వచ్చానండి. మీ అందరికీ నచ్చుతుంది. సో, ఇది ఎక్కడో కాదండి. మన వైజాగ్‌లో పోర్ట్ స్టేడియం అని ఉంది కదా, అది విశ్వనాథన్ పోర్ట్ స్టేడియం అని ఉంది కదా, అక్కడ మాట తీసుకున్నాము. పిల్లలందరికీ దసరా హాలిడేస్ కాబట్టి తీసుకెళ్లాల్సి వచ్చింది, తీసుకెళ్ళబడ్డాం అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఎక్కడ ఉంటుందో చాలా చాలా ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా పెద్ద ఏరియాలో ఉన్నదండి. ఇవి 365 డేస్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి గేమ్స్ అన్నీ. ఇది గో కార్టింగ్ అండి. ఒక ఫార్ములా 1 రేసర్స్ లాగా అందరూ ఫీల్ అయిపోతూ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు అనమాట. నన్ను కూడా ఎక్కమన్నారు కానీ అస్సలు కాళ్ళు చేతులు ఎరగొట్టుకుంటానేమో ఎక్కలేదనమాట. సో నెక్స్ట్ ఏమో బుల్ రైడింగ్ అండి. బుల్ రైడింగ్ అండ్ దగ్గర ఎవ్వరు పిచ్చుక మనిషి లేరనమాట. సో బుల్ చాలా క్రూరంగా ఉందన్నమాట. చూడండి, అన్నీ ఫుల్లీ ఛార్జ్డ్ బుల్ అనమాట. ఎక్కి వాళ్ళు ఎవరు లేరన్నమాట దాని మీద, బల్లాల దేవుడు తప్ప. నెక్స్ట్ ఇక్కడేమో మసాజ్ అండి. 200 పెడితే మసాజ్ చేస్తారనమాట. ఎవరైనా చేయించుకోవచ్చు. చాలా పెద్ద ఏరియాలో ఉందండి ఇది. చాలా చాలా బాగుంది. పెద్ద పెద్ద ఫ్యామిలీస్ తోటి వెళ్తే కనుక చాలా బాగుంటుంది. ఎక్కడ పడితే అక్కడ అలా తిరుగుతూ ఉండొచ్చు. స్మాల్ ఫ్యామిలీస్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ వాటర్ వరల్డ్ ఉందండి. వాటర్ వరల్డ్ చాలా చాలా బాగుందండి. ఎందుకంటే సముద్రంలో వేవ్స్లా వస్తాయంట కూడా అని చెప్పారనమాట. ఎల్లీలోగా అదిగో దోతలా వచ్చేసాడనమాట. లోపలికి వెళ్ళనివ్వకుండా టికెట్ తీసుకుంటే మాత్రమే లోపలికి వెళ్ళడం అవుతుందంట. అదంతా ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట. ఆక్వా వరల్డ్ అనమాట. సో అక్కడి నుంచి స్నో స్టేషన్ అంటండి. స్నో స్టేషన్ అది కూడా మీకు చూపిద్దామని వచ్చానమాట. ఈ స్నో స్టేషన్లో మొత్తం అంతా కూడా ఇగోండి ఎన్ని ఛార్జెస్తో కాంబో ప్యాక్స్ ఉంటాయో చూడొచ్చు అనమాట. స్నో స్టేషన్ ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇదండి ట్రాంపోలిన్ మీదకి ఎక్కి గెంతడం అనమాట. ఆ రెండు ఎంచుకుంటే ఎంత అవుతుందో అలాగే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్యాకేజ్ అనమాట. సో వెళ్ళేటప్పటికి ఇదండి లోపలంతా కూడా ముఖ చిత్రం ఎలా ఉంటుందన్నమాట. ఫుల్గా జనాలందరూ చాలా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అనమాట లోపలికి వెళ్ళడానికి. ఎవరి టైం వచ్చినప్పుడు వాళ్ళు అవన్నీ ప్రొవైడ్ చేస్తారు. సాక్స్లు, నెక్స్ట్ హుడీ, అదే రెయిన్ కోట్ మోడల్లో ఉంటుంది కదా, అదేనండి జాకెట్ అనమాట. రెయిన్ కోట్ మోడల్ జాకెట్ అనమాట. ఫుల్లీ ప్రొటెక్షన్ అనమాట ఉంటుంది. అది కాక గ్లోవ్స్ ఉంటాయి, బూట్స్ కూడా, స్నోలో వేసుకునే బూట్స్ కూడా అనమాట. నెక్స్ట్ ఇది ఇక్కడ ఇంత ఫుడ్ ఐటమ్స్ అవి కూడా నేను తీసుకొచ్చానండి. ఇంట్లో ఖచ్చితంగా నేను ప్రిపేర్ చేసే తీసుకొస్తాను. ఇందులోనేమో ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట. ఇవేమో మధ్యాహ్నం లంచ్కి బ్యాగ్ అనమాట. అలా ఉన్నాయి. కంచాలన్నీ తీసుకొచ్చేస్తాను నేను. సో ఒక్కళ్ళు కూడా ఈ ఫ్రూట్స్లో చాలా వరకు డబ్బాలు ఎవరు ఖాళీ చేయలేదన్నమాట. అందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు లోపలికి వెళ్దామని. సో ఇక్కడ -8 డిగ్రీస్ సెంటీగ్రేడ్ వరకు తగ్గించేసేస్తారండి లోపల టెంపరేచర్. దానివల్ల విపరీతమైన ఇవన్నీ కూడా వస్తాయి. స్కిన్ డ్రైనెస్, రెస్పిరేటరీ డిస్కంఫర్ట్, సడన్ డ్రాప్ ఇన్ బాడీ టెంపరేచర్, ఇవన్నీ కూడా వస్తాయంట. ఎవరు దీన్ని బట్టి ఫ్లెక్సిబిలిటీని బట్టి వాళ్ళు ఖచ్చితంగా చూసుకుంటూ ఉండాలి. ఏదైనా ఇబ్బంది అయినప్పుడు అర్జెంటుగా బయటకు వచ్చేయాలన్నమాట. ఫస్ట్ సాక్సులతో మొదలు పెట్టారు. అన్నీ ఇచ్చిన తర్వాత ఇదిగోండి అందరూ కూడా ఇలా తయారయ్యారనమాట. అదే మాట రూము, లోపలికి వెళ్ళాల్సింది. ఇదిగోండి నాకు అసలు ఇదంతా అవసరమా? అయినా సరే నేను మీ అందరి కోసం వీడియో కోసం నేను లోపలికి వెళ్తున్నానండి. అందుకని చెప్పేసి వేసుకున్నాను అనమాట. నేను అక్కడ చేసి ఏడిసింది ఏమీ లేదు. జస్ట్ అలా తిరిగాను అనమాట, కాళ్ళు కూరుకుపోయినట్లు మంచులోని. సో అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. లోపలికి వెళ్ళంగానే ఇదండి చాలా చాలా బాగుంది. చాలా చల్లగా ఉంది లోపల.
అసలు ఇగోండి చూసారా ఎలా తిరుగుతున్నారో, ఏదో ఏదో లోకంలో తిరుగుతున్నట్టు తిరుగుతున్నారు నెమ్మదిగా. జనాలందరూ వెళ్ళే వరకు ఒకే అతన లోపలికి వెళ్ళిన తర్వాత ఇది కూరుకుపోతుంది అనమాట. నిజమైన మంచేనండి అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏంటంటే ఏ టేబుల్ సాల్ట్ ఏదో పోస్తారేమో అనుకున్నాను, కానీ మంచేనండి అది. చాలా చాలా దీనిగా ఉందన్నమాట. చల్లగా ఉంది. విపరీతమైన చల్లదనం అండి. ఇంకా ఆటలన్నీ మొదలుపెట్టారు జనాలు. ఒకరికొకరు విసురుకుంటున్నారు. బాల్స్ ఉన్నాయి, వాలీబాల్స్ ఉన్నాయి. నెక్స్ట్ అంతా కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. అలా గ్రాడ్యువల్గా టెంపరేచర్ అలా తగ్గిపోతూ ఉంటుందండి. తగ్గిపోతూ ఉంటుంది కొద్దీ మనలో చాలా చాలా ఇవి తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ పర్ హెడ్ ఎంత 800 అండి పడుతుంది. మొత్తం అన్నీ కూడా అన్నీ వాళ్ళే ఇస్తారు, అవన్నీ చేస్తారన్నా కూడా కొంచెం ఎక్స్పెన్సివేనండి. మిడిల్ క్లాస్ పర్సన్స్కి అయితే చాలా ఎక్స్పెన్సివ్. నాకైతే చాలా ఇది అనిపించింది. అదిగోండి పోలార్ ఫ్యామిలీ అనమాట, పోలార్ బేర్ ఫ్యామిలీ అనమాట. అక్కడికి వెళ్దామని అనుకుంటున్నాను. ఇది ఇక్కడ చాలా వరకు టెలిఫోన్ బూత్లని ఎక్కడో మంచు ప్రదేశంలో ఉండేటట్టుగానే చాలా క్రియేట్ చేశారండి. పైన ఆకాశం కూడా ఒక న్యాచురల్ ఎఫెక్ట్ తోటి అది బాగుంది. ఇక్కడ జనాలందరూ రింగ్స్ పట్టుకొని వెళ్ళిపోతున్నారని చూస్తే అక్కడి నుంచి జారడానికి అని చెప్పేసి ఎవరి టైర్లు వాళ్ళు పట్టుకొని పోతున్నారనమాట. చూశారు కదా, ఇలా జనాలు ఇంక అసలు ఆగట్లేదు. అది చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారండి. పిల్లలు పెద్దవాళ్ళు అందరికీ కూడా అత్యంత ఎక్కువ నచ్చింది ఇక్కడ ఏంటంటే ఆ టైర్స్ మీద ఎక్కేసి కిందకి జారడం అనమాట. చాలా ఎంజాయ్ చేస్తున్నారు. చూసారా ఎలా వెళ్తున్నారో, ఏదో బోటింగ్ లాగా, స్కీయింగ్ ఏదో అంటారు కదా, అలాగా బాగా చేస్తున్నారు. బాగా చేశారండి ఇక్కడ అంతా కూడా. అద్భుతంగా ఉందండి. నాకైతే చాలా చాలా నచ్చింది. కానీ టూ మచ్ ఆఫ్ కాస్ట్ అండి. కాస్ట్ చాలా ఎక్కువ. గంట సేపు ఉండడానికి అనమాట. గంట సేపు కూడా చాలామంది ఉండలేకపోయారు. మేము హాఫ్ అన్ అవర్ దగ్గర 35 మినిట్స్ దాటిన తర్వాతే మేము వచ్చేసాము. అప్పటికే మూతులు అన్నీ వంకర పోతున్నాయి అనమాట. మాటలు తొస్తులాగా రావడం అది స్టార్ట్ అయిందనమాట చల్లదనానికి. ఇంకా చాలా చల్లదనం అయిపోయి ఈ ఫోన్ కూడా చాలా వరకు చెమ్మలాగా, అంటే అంత అంటే తడిగా అయిపోయిందనమాట. ఎలా తీసానో నాకు చాలా ఇది అనిపించింది. ఇలా ఒక్కొక్కరు అలా జారుతూ ఉన్నారనమాట. జారంగానే కింద నుంచి ఒకరు పక్కకి లాగి పడేస్తున్నారు. వాళ్ళని చూసారు ఎలా లాగుతారు చూడండి. అది అలా లాగి పక్కన పడేస్తారనమాట. పక్కన పడేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇష్టం అనమాట. ఇలా ఎంతమంది అయినా ఇక్కడ పోలార్ ఫ్యామిలీ దగ్గర కూడా, పోలార్ బేర్ ఫ్యామిలీ దగ్గర కూడా తీసుకుంటున్నారండి అందరూ ఫొటోస్. బాగుంది కదా, చాలా 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 దీనిగా ఉందండి. అది కాకుండా ఇక్కడ చిన్న సైజు మంచు కొండల మీద ఎక్కడం అనమాట. ఎవరైనా సరే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. కానీ చిన్నపిల్లలని అయితే ఆయన లాగలుగుతున్నాడు. పుల్లి ఏదో ఉంటుంది అనమాట. పెద్దవాళ్ళని అయితే అతను లాగడానికి చాలా కష్టపడుతున్నాడు అనమాట. అదే చిన్నపిల్లలు అయితే టక్ లాగేస్తారు. వాళ్ళు మీదకి ఎక్కేసి దిగేసేయడం అనమాట. అయినా కూడా అతను ట్రై చేస్తున్నాడండి. ఒక పెద్దవాళ్ళు ఎక్కుతూ ఉంటే ట్రై చేస్తుంటే నేను తీసాను అనమాట. చూసారా అలా ఎక్కుతూ ఉంటే ఒక్కసారి కొంచెం లాగలిగాడు, తర్వాత వదిలేసాడు. చూసారా, కొంచెం ఆయన ట్రై చేస్తే ఇంకొక 2-3 స్టెప్స్ తను వేయగలిగేదనమాట. నెక్స్ట్ అందరూ కూడా వాలీబాల్ విపరీతంగా ఆడేసుకుంటున్నారండి అక్కడ మంచులో వాలీబాల్ అని. ఆ తర్వాత ఇక్కడ ఒక ప్లే థింగ్స్ అన్నీ ఉన్న దగ్గర, ట్రాంపోలిన్స్ అవి ఉన్న దగ్గర, నెక్స్ట్ వీడియో గేమ్స్ అవి ఉన్న దగ్గరికి వెళ్ళామన్నమాట. ఇవన్నీ కూడా వీడియో గేమ్స్ చిన్నపిల్లలవండి. చాలా ఎంటర్టైన్మెంట్గానే ఉంటుందండి. పోర్ట్ వరల్డ్ కాబట్టి నీట్నెస్ అనేది చాలా మెయింటైన్ చేస్తున్నారు. ప్రతి దగ్గరికి కూడా సాక్స్లు అనేవి వాళ్ళు ఖచ్చితంగా కొనుక్కొని వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మట్టి మశానం అది ఉండకూడదు అనమాట. వీటిల్లో కూడా అందరూ దూకేసి గెంతుతున్నారనమాట. చాలామంది పెద్దవాళ్ళు అందరూ కూడా ఆడుతున్నారు ఇందులోని. ఒక ఫ్యామిలీ అంతా కూడా అక్కడ పక్కన కూర్చొని చాలా వరకు ఆడుతున్నారనమాట. సో ఎంటర్టైన్మెంట్కి అయితే కొదవలేదండి, పర్వాలేదు. కానీ 365 డేస్ ఎంటర్టైన్మెంట్ అంటే గ్రేటే కదా. ఎందుకంటే సాధారణంగా ఎగ్జిబిషన్స్ వాటిల్లో పెట్టినప్పుడు కొంతవరకు మాత్రమే మనకి కొన్ని రోజులు అని చెప్పేసి అవైలబిలిటీ ఉంటుందని అనుకుంటూ ఉంటాం అనమాట. కానీ ఇది పోర్ట్ వాళ్ళది కాబట్టి నీట్నెస్కి అయితే వాళ్ళు పెద్దపీట వేశారు. హైజీనిక్గా కూడా ఉందండి. ఫస్ట్లో అసలు నేను అలౌ చేయలేదు, మంచిది ఏదైతే శుభ్రత అది ఉండకపోతే లేనిపోని ఇబ్బంది అని చెప్పేసి నేను అనుకున్నాను. కానీ లోపలికి వెళ్ళి చూశాక
చాలా చాలా హైజీనిక్గానే ఉందండి. ఇలా ఉందన్నమాట. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.